చేయబోతున్న స్టాండప్ కమీడియన్ ఎవరంటే ఒక రెస్టారెంట్ లో రెస్ట్ లేకుండా ఒక వంట మనిషి చేసే వరస్ట్ పనులు ఏంటో మన ముందుకి చూపించడానికి రాబోతున్నాడు ద వరస్ట్ ఆర్పి. అమ్మ నీనుందని బుక్క ఎంత లేకగా ఉన్నదే మొక్క. మామూలుగా ఒక రెస్టారెంట్ లో కొంతమంది సర్వర్లు వాళ్ళు పనిచేస్తుంటారు. అయితే అక్కడ మామూలుగా ఒకడే పని చేస్తుంటాడు ఒక్కో హోటల్లో. ఆ ఇబ్బంది ఎలా ఉంటుంది? రెస్ట్ లేని రెస్టారెంట్ లో ఒక మనిషి ఫస్ట్ లో ఓనర్ రాలా, సర్వర్ పడుకోన్నాడు ఉదయాన్నే. ప్రతి స్కిట్ లో పంటాడు. ఓనర్ వచ్చింది, ఆర్పే ఏమైందా, ఎందుకు అరిచేది నువ్వా, ఏమైంది ఇప్పుడా? కస్టమర్లు నాకు దేవుళ్ళు, దీని అమ్మ మొగుళ్ళేం కాదు. ఇప్పుడు ఏం చేయాలా? వంట చేయి. సరే నేను కట్ చేస్తాం బో. ఒరేయ్ ఏమైందా? నువ్వు కూరగాయలతో పాటు కవర్ కూడా కట్ చేస్తున్నావురా? క్యాలరీ ఏముందో సాటిస్ఫై చూ నన్ను. బల్లి ఇప్పుడు పడిందా? పడతా ఉంటే సూక్ష్మజీవులు కొన్ని కనబడతాయి, కొన్ని కనబడవు. రాత్రి తాగినప్పుడు నెంబల్లా ఆయన కూడా పడ్డాడంటూ వంటలో. ఎవరా అది విసరుతున్నట్టు ఏందా? ఏలే బల్లి పడింది. బల్లి పడితే బాగుపడదా? నిన్న పిల్లి పడింది. పడతా ఉంటాయి కొన్ని, చూసి చూడట్టు వదిలేస్తా ఉండాలా. బల్లిని విసిరేసినావు, అది ఏడబడిందిరా. ఏమో యాంగిల్ చూసుకో. బల్లి ఇలా ఎత్తా, ఇలా విసిరేసా, ఏడబడి ఉంటా చూసుకో. బల్లి రసంలో ఉందిరా. కవర్లో కడతారుగా, రసం పోసాడు. ఏమైందా? నీ వల్లేరా హోటల్ మొత్తం లాస్ అవుతుంది, క్లోజ్ చేయి పడిపోతున్నాయి. నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమైంది? ఒరే 10 రూపాయల రసానికి 100 రూపాయలు దారం చుట్టేవారు. ఒక లేడీ వస్తుంది, ఒక జంటు, ఇద్దరు వస్తారు కదా. ఫస్ట్ జంటు దగ్గరికి వెళ్ళాడు. ఆడు 10 రూపాయలు టిప్పుకోడు ఇలా 10 సంవత్సరాల నుంచి. వాడి మీద ఫుల్ కోపంతో ఉన్నాడు. అక్కడికి వెళ్ళాడు. ఏముంది నీకేం కావాలా? ఏముంది నీకేం కావాలో చెప్పాము, ఏమీ లేకుండా హోటల్ పెడతాం మేమా? చెప్పు. మటన్ కర్రీ మసాలా ఎక్కువ పడేసా, చికెన్ కర్రీ చంద్రబందరగా ఉందని వీధిలో ఒక్కొక్కరికి వేసా, అండా కర్రీ బెస్ట్, ఆమ్లెట్ 2 లీట్. అప్పుడే అమ్మాయి వచ్చింది. అలా ఎక్స్క్యూజ్ మీ, యా మేడం, కెన్ ఐ గివ్ ద ఆర్డర్ టు మీ? చెప్పండి, నాకు అన్ని నేనే చూసుకుంటాను. హోటల్ కూడా కెన్ ఐ టేక్ 1 రైస్? ఒక రైస్ ఎందుకా, ఇంకా చాలా ఉన్నాయి. మటన్ కర్రీ అద్భుతం, చికెన్ కర్రీ చింపేసా, ఫిష్ వేడిగా తీసుకొని వస్తా, 2 ధనియాలు 2 ఆనియన్స్ అలా వేసి మొత్తం తీసుకొని వచ్చి గిన్నెలో పెట్టేస్తా. పోయాడు, తీసుకొచ్చాడు, ఎత్తుకొస్తున్నాడు. నేను ఎందుకు పడతానా? అమ్మాయి గదదే, అమ్మాయి కదా మేడం అన్నం పెడతా, చోటా చోటా వేసుకో, ఎదుర్కోరా. రే ఆర్పే ఉందా కసపో. లేడీ వచ్చుంటా మేడం, నువ్వు ఒక నిమిషం పప్పు తాకుంది. పప్పు పనే ఉంది ఈరోజు. ఇంకా మొత్తం జనాభా వచ్చేసారు, ఇంకా మొత్తం నిండిపోయిన వీడు ఒక్కడే. ఏం చేయాలి? సాంబార్ 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 సాంబార్. ఆ పక్క వదిలేసి పోసుకోవచ్చు కదా. 10 మీల్సా లేవు, ఉన్నాయి కదరా, కట్టడం నాకు చేత కాదు. లేడీస్ అయితే కడతా, ఇది మాత్రం నా వల్ల కాదు, ఇదే నాకు సాటిస్ఫాక్షన్. ఇక నేనేమి చేయలేను, స్కిట్ ఈస్ గాన్. స్పీడ్ బ్రేకర్స్ కి ఫీలింగ్స్ ఉంటే అవి ఎలా ఫీల్ అవుతాయి? ఫస్ట్ మనం వెళ్ళే నేషనల్ హైవేలో, ఇది ఫోన్ కాదులే, ఇది నేషనల్ హైవేలో ఒకటి ఉంటది స్పీడ్ బ్రేకర్. అది ఎట్లుంటది అంటే ఎట్లుంటది, పడుకోవడం కావాలి ఎప్పుడు, ఏదో
అది అప్పుడప్పుడు చూస్తుంటది, ఎవరు వస్తుంటారు అవి స్పీడ్ బ్రేకర్ చూస్తుంటది. చూస్తా ఉంటది, దానికి టైం పాస్ కావాలి కదా. ఎవరైనా ఎక్కాలి కదా. కోడియమ్మ లారీ వస్తుంది, లారీ దీని అమ్మ అట్ట యూటర్న్ తీసుకుని వెళ్ళిపోతే బాగుందా. ఇదేంటి స్పీడ్ బ్రేకర్ ముందు ముందుకు వెళ్ళిపోతుంది. అమ్మో ఇది లారీ, 7 చక్రాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా 2 టైర్లు ఉన్నాయి. మామూలు లారీ అనుకో, లోపల సిలిండర్లు కూడా ఉన్నాయి. మరి మా అమ్మాయి అబ్బాయి 180లో వస్తున్నారంటే వీడు. రివర్స్ కూడా ఉంది నాకు, రివర్స్ కూడా. వీళ్ళ వల్ల నాకేం ఇబ్బంది లేదు, వీళ్ళేమంత వెయిట్ కాదు. కానీ భయం ఏంటంటే ఈయన 180లో నా గాడికి ఎందుకు వచ్చినాడో సడన్ గా బ్రేక్ వేద్దామని. అది మీకు కూడా తెలుసు, సడన్ గా బ్రేక్ వేస్తాడు. వాడు కూడా తాగేసి వస్తున్నాడు. రాజా రాజా నా మన్మథ రాజా. బాహుబలి సినిమా నేను ఫస్ట్ చూస్తున్నాను. ఎప్పుడు నేను ఇదే అమ్మ నేనమ్మ స్పీడ్ బ్రేక్ నేను చూసుకోరా. ఇది 90 అయినా కూడా నేను ఏ రోజు పడలా, 180, 360 కూడా పడలేను. దీనమ్మ దీన్ని తట్టుకొని బండి దీని సంగతి అడగాల నీ తల్లి ఉండి చెప్తా. ఏం చేస్తావురా? ఓయమ్మ తీసాడమ్మా, స్నానం చేపించాడమ్మా ఈడ. హైలైట్ ఏంటంటే ఎక్స్ప్రెషన్, ఓడబ్బో తీసాడబ్బో. సూపర్ ఆర్పి, సూపర్. యాక్చువల్లీ నేను ఒక పెద్ద డాక్టర్ అవుదామని అనుకుని ఇలా యాక్టర్ అయిపోయాను అని చాలా మంది హీరోయిన్స్ అంటుంటారు, హీరోస్ కూడా అంటుంటారు. మరి అలాంటి వాళ్ళ స్టోరీస్, వాళ్ళ బాధలు ఎలా ఉంటాయో మన ముందుకు ప్రెజెంట్ చేయడానికి రాబోతున్నాడు గెట్ అప్ సీను. సో అమ్మాయిలు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా కాలేజ్కి వెళ్ళేటప్పుడు కాలేజ్ బ్యాగ్స్ ఇప్పుడు ఎలా ఉంది, సో పాతకాలం నుంచి ఎలాగా మారుతూ వచ్చింది అది అది చూపిస్తా. కాలేజ్కి వెళ్తుంది అమ్మాయి, ఎవరికి కనిపించకూడదు, మొగుడికి కూడా తాగేటప్పుడు కనిపించకూడదు, తెలుసు కదా మీకు. అలా వస్తుంది 1947 ముందు 80s. కొంచెం చూస్తుంది 90s లో వచ్చాం. బట్టలు ఎంత అంటారు, బట్టలు 2000 బ్యాగులు వస్తాయి. 2014లో ఇక్కడ ఉండే బ్యాగులు కాస్త ఇక్కడికి వచ్చాయి. పొడి ఎక్కువ అయిపోయింది, నేను పొట్టి అయిపోయారా లేకపోతే పొడి తెలియదు నాకు. బ్యాగ్స్ సరేస్తుంటాయి. నా 5 ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ 5 ఫ్రెండ్స్ లో ఒకడు ఉప్పు చేపలు అమ్ముకుంటాడు, ఎండి చేపలు తెలుసుగా.
ఎండి చేపలు. సో ఆడ అమ్ముకుంటా ఉంటే ఆడ గర్ల్ ఫ్రెండ్ ప్రేమిస్తేలాగా అలా వెళ్ళిపోతున్నాడు ఎండి చేపల మార్కెట్ నుంచి. ఆ అమ్మాయికి పడదు ఇలా అమ్మడం అంటాడు. సరే అమ్మాయి వెళ్తుంది. అప్పటివరకు ఇది ఎలా అమ్ముకున్నాడు అంటే అమ్మాయికి రాకముందు వరకు ఎండి చేపలు, 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 కిలో 30, కిలో 30. అమ్మాయి వెళ్తుంది. డ్రై ఫిష్ కిలో 30 రూపీస్. డ్రై ఫిష్ ఆర్పికి పెళ్ళండి. పెళ్ళి ఒక్కటే అయింది. పెళ్ళైన తర్వాత సడన్ గా ఏమైంది? పోయినాడు. ఈ బలం పెడుతుంది. భాష అర్థం కాకపోయినా నీతో సంసారం చేశారు కదరు, నీ యాస దరిద్రంగా చేశారు కదరు. అప్పుడే పోయాడు అందరు కాదా ఎవరో చచ్చినాడా. పక్కన ఇప్పుడు వచ్చాడు. చెప్పండి అమ్మా, ఆర్పి ప్రముఖ హాస్య నటుడు నేను చెప్పుకునే ఆర్పి ఎప్పుడు పోయారు? అయ్యో నిన్నే పోయాడు. అయ్యో రిపోర్టా ఎప్పుడు పోయాడు? నా నిన్నే పోయాడయ్యో. ఎప్పుడు పోయాడు? నిన్నే పోయాడయ్యో. సరే ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు లాస్ట్ మాట ఏం చెప్పాడు? ఒక ముద్దెట్టాడయ్యో. ఎలా అమ్మా? ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఏం చేశారమ్మా? ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఏం చేశారమ్మా? ఇంటి నుంచి కాపాసం కొట్టింది. మనం కొంతమంది ఒకటి చదువుకుంటాం, ఒకటి అవుతాం, ఒకటి చేయాలనుకుంటాం, ఒకటి చేస్తాం, దాంట్లో సక్సెస్ కాం. సో అలాగే నా దగ్గర ఒకడు ఉన్నాడు. ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు, మన ఊరికి వచ్చాడు, మన వాడైపోయాడు. హాయ్ గర్ల్స్ అని చెప్పు. హాయ్ గర్ల్స్, హౌ ఆర్ యు డూయింగ్? ఐ డూయింగ్. ఈస్ ఎనీథింగ్ ఫైన్? ఇనేంటింగ్ ఫైన్. సినిమాలు అంటే పిచ్చిగా నీకు? డైలాగ్ చెప్తావా? ఏ డైలాగ్ చెప్తావు? సంపూర్ మహేష్ బాబు డైలాగ్. సంపూర్ మహేష్ బాబు. సంపూర్ మహేష్. సంతూర్ మహేష్ బాబా లేదు ఏంటిది? అదే సంపూర్ మహేష్ బాబు. సంతూరా? సంపూర్ సంపు సంపూరు మహేష్ బాబు. పవర్ స్టార్ పవర్ నింపు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఒరే సంపూర్ణేష్ బాబు అది మహేష్ బాబు ఫ్రెండ్స్ కొడతారు. సంపూర్ణేష్ బాబు ఏంటాడు? ఏం చేసిండు? సంపూర్ణేష్ ఏం చేసిండు? సంతూరు మహేష్ అంట. ఒక మంత్రం చెప్తాను ఫస్ట్ చెప్పు. యాకం దేందు తుషారహార ధవల రాకం చేసే ద్వారా. సరే ఇది కాదురా. ఓకే. ఒక తమిళ డైలాగ్ చెప్తా. తమిళ. నా ఊరు మాట సొలిటియా. నువ్వు ఉరిమారి జల్లురా. నా ఊరు మారు సొల్లియా. మా ఉరిమారి చెల్లా. నూరు మారు సొల్లి మారి. ఉరిమాలి సెల్మారి. ఆడు సొల్లు ఇంకేదో అంటున్నాడు. నేను ఒక పాట పాడతా ఇంగ్లీష్ లో, నువ్వు పాడాలి. You can bear, I can wait, darling. Hukumdes and Hunes ఎంత గొప్ప ట్రాన్స్లేటర్ నేను గూగుల్ ట్రాన్స్లేటర్ చూసా. తర్వాత నేను ఇంగ్లీష్ లో పాడుతా ఉంటే అన్ని అరబిక్ లో ట్రాన్స్లేట్ చేయాలి. తమ్ముడు ఒకసారి రా. నా కోరిక మేరకు ఒక పాట. నలుగురిది నచ్చినది నాకసలే నచ్చదరు నల్లెవరు నలవనిది నా రూట్ లో నేను నచ్చదడు పొగరని అన్నారు అన్న అది నాలో మేనేజం. 3 చందులు ఒకవైపు సుక్కలు ఒకవైపు. ముందు అదే నలుగురికి నచ్చినది. అదే ఆరేమో నలుగురిది నాకు నచ్చినది. నలుగురిది ఏంటది పాట అది. పాట? పాట. ముగ్గురు చంద్రులు ఒకవైపు అంట. ముగ్గురు చంద్రులు అక్కడ చెప్పారు. సరే మా ఊళ్ళో ఇంత టాలెంట్ చూసారు కదా, డాన్స్ కూడా బలేస్తారు తెలుసు మా వాళ్ళు. అసలు అదే అద్భుతం. ఒక కోచ్ గా నేను ఒకటి చెప్పాలిగా. కోచ్ పట్టాలి నాకిపోయింది రాడు.
పలికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ హాయ్ హాయ్ నాతో పలికే కందు కోయిలమ్మ నీపై మనసైందమ్మా నా నిండు చందమామ డార్లింగ్ నీ పేరేంటి డార్లింగ్? పేరు దుర్గారావు. సూపర్ డార్లింగ్. మా గెటప్ సీనుకి సూపర్ టాపిక్ ఎవరిస్తున్నారు? హైదరాబాద్ లో షేర్ ఆటో డ్రైవర్స్ ఎలా ఉంటారు? అందరిలాగే ప్యాంటు షర్ట్ వేసుకుని ఉంటారమ్మా. అండ్ ఇప్పుడు ఓల్డ్ సిటీ వెళ్ళిపోదాం. ఓల్డ్ సిటీలో ఆటో ఇప్పుడు అక్కడికి వెళ్ళడం కష్టం కదా. అని వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు, వెళ్తూ ఉండు, ఓకేనా? సో ఓల్డ్ సిటీలో ఆటో డ్రైవర్స్, ఆటో అక్కడ ఉంటుంది దూరంగా, ఆడికి ఇది ఆటోకి ఏం సంబంధం ఏంటో ఉంటారు బయట. జిజా 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 అచ్చిప్ అచ్చిప్ అమ్మయ్యా చియా అదే అదే బైక్ 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 దాడా కూర్చో 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 కూర్చోదా లేదన్నా నేను మీది పని అదే అవమయ్యా ఆడ వెళ్ళాల్సింది ఒక దగ్గరికి ఇటు తీసుకెళ్ళాల్సింది ఒకటి వెయిట్ వెయిట్ జిరా 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 అచ్చిప్ నగర్ జిరా జిరా తాళ్ళాగడ్డ అదే అదా దాడా కూర్చో కూర్చో అందరం కూర్చోబెట్టారు మొత్తం. వీటి లోపల అలాగే ఉంది మా కూర్చున్నాడు. అదే ఉత్తరాడు నువ్వా ఈ పక్కన లేదు అటు ఈ పక్కన ఉంది. స్టార్ట్ అయింది. అదే అన్న ఏంటన్నా హాలీవుడ్ సినిమా చూస్తారండి మీరేమన్నా బయట కాయకు డిమ్మా కదా పక్కన వచ్చేస్తుంది. అదే కైసా దగ్గర ఏంటన్నా అట్లా చూస్తున్నావు కలర్ మస్తు అయితే ఉంచుకో. స్టార్ట్ చేసిన ముందుకు వెళ్తుండు ఆగిపోయింది ఆటో. అన్నా జర దిగి తొయ్యరానా జర తొయ్యాలి సరే అని చెప్పి అందరు చూస్తున్నారు. జర వచ్చింది ఆల్రెడీ. జనరల్లీ మనకి బొమ్మలతో ఆడుకోవడం మాత్రమే వచ్చు, కానీ బొమ్మలతో కూడా నవ్విస్తాను అని మన ముందుకు రాబోతున్నాడు విక్టరీ వెంకీ. ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ షో నాకు ఒక చిన్న డౌట్ అండి, మీరు బాధలో ఉంటే ఎవరితో మాట్లాడతారు? మమ్మీతో మాట్లాడతారు. గుడ్. మీరు? ఫ్రెండ్స్ తో. అన్నా నువ్వు? గాలిపటాల సుధాకర్. ఎందుకన్నా జీవితం మీద పూర్తి విరక్తి చెంది ఎందుక? అంటే వారితో మాట్లాడితే అమ్మ నా జీవితం కొంచెం బెటరే అనుకో. నేను ఎప్పుడు కూడా నా మంకీతో మాట్లాడతాను. సో మా మంకీ కూడా ఈసారి నాతో కాదంట మీతో మాట్లాడుతుందంట. నచ్చితే మీరు చప్పట్లు కొట్టండి, లేకుంటే శ్రీముఖిని కొట్టండి. థ్యాంక్ యూ. ఓకే ఏమైంది? బూజా ఏంట్రా బూచి? ఏంటంటే ఓకే మన అందరికి వెల్కమ్ చెప్దాం. ఓకే ఓకే గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. గుడ్ ఈవినింగ్ లేడీస్. అయ్యో వాట్ అబౌట్ జెంటిల్మెన్? ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్. సరే ఇంతకీ మీరు ఎంతమంది అన్నదమ్ములు? 11 మంది. అంటే మీ నాన్నగారు ఒక క్రికెట్ టీం తయారు చేశారన్నమాట. ఇంకో టీం కోసం ట్రై చేస్తాడు. మీ నాన్నకు వేరే పని ఏం లేదా? ఇదే పని. నేను అడగలేదు. మీ నాన్నగారు వృత్తిని చేంజ్ చేస్తారు. ఇంజనీర్ అంటే ఏం చేస్తుంటారు? ఇంజన్ లో నీళ్లు పోస్తుంటారు. నువ్వేం చేస్తావు? నేను ఎయిర్ ఫోర్స్. వెరీ గుడ్. ఎయిర్ ఫోర్స్ అంటే గాలికి తిరుగుతుంటా. సరే నేను క్వశ్చన్లు అడుగుతాను, టకా 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 ఆన్సర్ చెప్పు, ఓకేనా? ఓకే. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే టకా 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 టకా. నీకేమొచ్చు? నాకు కొద్ది గొప్ప మిమిక్రీ వచ్చు. ఏది చెయ్యి. ఎందుకు? నేను చేస్తా. నువ్వు చేస్తావా? సరే నేను కుక్కలాగా అరుస్తా. నేను ఢిల్లీలో కుక్కలాగా. సరే కుక్కలు ఎట్లా అరుస్తాయి? ఇట్లా అరుస్తాయి. మరి ఢిల్లీలో కుక్కలు ఏ విధంగా అరుస్తాయి? ఏంటి సౌండ్ లేదు? ఢిల్లీలో అరుస్తాయి, ఇక్కడికి ఎట్లా పడుతుంది? ఇక్కడ చాలా మంది సోదరులు వచ్చారు కాబట్టి వాళ్ళకి ఒక మంచి సూక్తి చెప్తా. ఏంటి? నేటి బాలబాలికలే రేపటి భార్యాభర్తలు. అలా అనద్దు, నేను చెప్పినట్టు చెప్పాలి. ఓకే ఓకే ఓకే. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, పెండ్లాన్ని ప్రేమించుమన్నా మంది కొంపలు ముంచుమన్నా. అన్న నీతో నేను మాట్లాడతాడంట, ప్లీజ్ ఒకసారి వస్తారా?
ఓకే నీకు తనతో మాట్లాడు. నేను మాట్లాడను. ఆయన నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ఈయన మా ఇంటి పక్క అమ్మాయికి లైన్ కొడుతుంటారు. సరే అన్న లైటింగ్ కొడితే నీకేంటి ప్రాబ్లం? నేను కూడా అదే అమ్మాయికి లైన్ ఇస్తాను. నీకు పడదు, నాకు సగం పడ్డది. నేను ఆల్రెడీ కాళ్ళలో కాళ్ళు పెట్టా, పూర్తిగా పడింది. నేను ఆ పడేయడం గురించి కాదు, మనసు మీద పడేయడం గురించి మాట్లాడుతున్నా. అయ్యో అది పడ్డాక నేను దాని మనసు మీద పడ్డా. అది నన్ను ప్రేమిస్తా అన్నది కదరా. నేను దాన్ని ప్రేమిస్తున్నాను కదా. కానీ అది నన్నే పెళ్లి చేసుకుంటా అన్నది. నాకు కావాల్సింది కూడా అదే. కేవలం లవ్వే చేస్తా, పిచ్చోళ్ళ లెక్క పెళ్లి చేసుకోవడం. అయ్యా యాదగిరి, మొత్తం ఎన్ని అఫైర్స్ ఉన్నాయి నీకు? మీ ఇంటి పక్క అమ్మాయితో సహా మొత్తం 26. సింగర్ ని మీరందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ పడితే ఒక మంచి సాంగ్ పాడతాను. నన్ను దోచుకుందు అంటే ఏమన్నా ఇక్కడ దోసుకోవడానికి? మంచి సాంగ్ అన్నావు కదా, ఓల్డ్ సాంగ్, మంచి మీనింగ్ ఉండాలి. మీనింగ్ ఉండాలా? ఓకే మీనింగ్. ఇది పాట కానే కాదు, మరి ఎందుకు వాడుతున్నావు? అసలు నీకేం కావాలి చెప్పు? బీటింగ్ బీటింగ్. ఓకే. హృదయం ఎక్కడున్నది? హృదయం మీ ఇంట్లో బాత్రూంలో ఉన్నది. ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు? నీకు చెల్లి అవుతుంది బామ్మర్ది. ఓకే, మా వెంకీకి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరు ఇస్తున్నారు ఈ రోజు? హాయ్, దిస్ ఇస్ పూజిత. హాయ్ పూజిత. జంతువులు మాట్లాడితే ఎలా ఉంటుందో ఒకసారి చేసి చూపించారా? పిల్లి లోపలికి వస్తుంటే కుక్క చూసింది, చూసి ఎటు వస్తున్నావు, చల్ వెళ్ళిపో అని. ఇది కూడా ఇంగ్లీష్ లో చెప్తుంది. ఏ విధంగా? కుక్క గో 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 గో. వాళ్ళ ఇంటికి ఒక దొంగడు వచ్చాడండి. వాడు దొంగడు ఏంటంటే వాళ్ళ ఇంట్లో గోడ ఉంది, గోడ దూకి వాళ్ళ ఇంట్లో కుక్క పిల్లలు ఉన్నాయి. కుక్క పిల్లని తీసుకెళ్ళడానికి దొంగతనం చేయడానికి వచ్చాడు. ఆ కుక్క పిల్ల దొంగను చూసి భయపడి వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తుంది. ఏ విధంగా? అందులోకి దాన్ని తీసుకుని వాడు పారిపోయాడు. పోయిన తన బిడ్డ కోసం తల్లికి ఒక ఏడుస్తుంది, తెలుగులో ఏడుస్తుంది. తన పాపం కూతురు పోయినప్పుడు అప్పుడు ఇంగ్లీష్ రాదు కదా, మన ఒరిజినల్ లాంగ్వేజ్ బయటకు వస్తుంది. ఏ విధంగా ఏడుస్తుంది? ఓ బిడ్డ, ఓ బిడ్డ, ఓ బిడ్డ అని ఏడుస్తుంటే వాళ్ళ ఇంట్లో ఒక పంది ఉంది. దానికి కూడా తెలుగు వచ్చి నీ ఏం పడుకుని ఇక్కడ ఏంది డిస్టర్బెన్స్, లే పక్కకు పోయి ఏడ్చుకో, ఇక్కడ లే లే లేమంటుంది పంది తెలుగులో. ఏ విధంగా? ఫెంటాస్టిక్ వెంకీ, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జోక్స్ తోనే కాదు, నా పాటలతో కూడా మిమ్మల్ని అందరినీ నవ్విస్తాను అంటూ మన ముందుకు వస్తున్నాడు బద్దం భాస్కర్. హాయ్ హలో మై డియర్ శ్రీముఖి. ప్రేమిస్తే నువ్వే నా చంద్రముఖి, పెళ్లి చేసుకుంటే అవుతావు మనందరం పంచముఖి, నువ్వు నో అంటే నా పని ఏకముఖి. చాలా మంది కుర్రాలు ఏంటంటే తెల్లగున్న అమ్మాయిని లవ్ చేద్దాం అనుకుంటారు. ఏం చేసుకుంటారా దాన్ని తీసుకెళ్ళి రుద్దుకుంటారా సర్ఫ్ సాప్ పెట్టి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మేకప్ చూసి మోసపోవద్దు. పంచర్ అయిన టైరు మేకప్ లేని అమ్మాయి ఎప్పుడూ రోడ్డు మీదకి రాదు, వచ్చినా నడవలేదు. మీకు ఒక సూత్రం చెప్తాను అబ్బాయిలు, ముఖ్యంగా మీకే. వైట్ గా ఉన్న అమ్మాయి కన్నా క్వైట్ గా ఉన్న అమ్మాయిని చేసుకుంటే లైఫ్ బ్రైట్ గా ఉంటుంది. గోడకేసిన సున్నం గోకినా తిరిగి రాదు, ఈవిడికేసిన మేకప్ డబ్బులు తిరిగి కూడా రావు. అదే మేకప్ తో సంపాదిస్తున్నాను కూడా. నిజంగా చెప్పాలండి, బస్ కండక్టర్ పడే కష్టాలు అంత ఎంత కాదు. ఏమా టికెట్ తీసుకున్నా లేదా, వెనకాల పెద్ద మీసాలు ఉంటాయి, ఆయన తీసుకుంటాడు. వెనక్కి వెళ్ళాడు, ఎతికాడు, ముందుకు వచ్చాడు. ఏమా టికెట్ తీసుకుంటావా లేదా, ఇందా చెప్పాను కదా వెనకాల మీసాలు ఉంటాడు తీసుకుంటాడని. వెనకాల అందరికి ముందే ఉన్నామ్మా మీసాలు, ఎవరు కూడా వెనకాల లేవు మీసాలు. డాక్టర్లు ఎంత రెస్పాన్స్ అవుతారంటే, ఒక ఆయన అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళి ఒక డాక్టర్ గారు తలుపు కొట్టాడు. డాక్టర్ గారు చెప్పాయా ఏంటి ప్రాబ్లం అంటే, డాక్టర్ గారు నిజం మా ఆవిడకి చాలా ఒంట్లో బాగాలేదు, చాలా సీరియస్గా ఉందంటే. ఎక్కడ అంటే, పటాన్ చెరు వెళ్ళాలి డాక్టర్ గారు అంటే, చూడయ్యా
నేను ఫ్రీగా వైద్యం చేయను, 200 తీసుకుంటాను. సరే పదం డాక్టర్ గారు అంటే గబగబా బ్యాగ్ పట్టుకొని డాక్టర్ గారు స్కోర్ స్టార్ట్ చేశారు. ఫటాఫట్ పటాంజలి వచ్చాడు. వచ్చాడనే డాక్టర్ గారు ఫీజు తీసుకోండి అన్నాడు. అదేంటే మీ ఆవిడకి ఒంట్లో బాగాలేదు కదంటే, సార్ సెకండ్ షో సినిమా నుంచి ఇంటికి వెళ్ళాలంటే చాలా భయం సార్. ఈ అర్ధరాత్రి పూట పటాంజలికి ఎవడు మినిమం 500 ఇస్తే గానీ ఎవడు రాడు. ఏమండి పాటలు పాడటం తప్ప? కాదు. అరే గుడికి వెళ్ళి పాట పాడితే కొడుతున్నారండి. కొడుతున్నారా? ఆ ఏ పాట పాడు? ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, లోకం కుళ్ళు చూడకున్నావా, ఉన్నావా అసలున్నావా. కొట్టడం కాదు, అడుక్కునేటోళ్ళు వచ్చి కూడా పక్కకి తీసుకెళ్లి కూర్చోబెట్టుకుంటాడు ఇలాంటి పాటలు పాడితే. గుడి దగ్గర తప్పు పాట పాడని కొట్టారండి. అరే పెళ్లికి పిలిచింది శ్రీముఖి వాళ్ళ అక్కగారి పెళ్లి అని చెప్పి అక్కడ పాట పాడిన కొట్టారండి. నువ్వు ఇప్పుడు ఇది మళ్ళీ సరే మీరు వినండి రా, ఏ పాట పాడాడో వినండి మీరు. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, ముళ్ళ పందికి కాకనాడికి ముడి పెట్టే పాడు లోకం. నాకు ఇప్పుడు అర్థమైంది, కరెక్ట్. బద్దం అనే పేరు కరెక్ట్. సరే గుడి దగ్గర తప్పు పాడాను అనుకోవచ్చు, పెళ్లి దగ్గర తప్పు పాడాను అనుకోవచ్చు. అరే శవాన్ని తీసుకెళ్తుంటే శవం దగ్గర పాట పాడితే కొట్టారండి. నాకు తెలిసి దాన్ని లేపనికి ట్రై చేసిండేమో. ఎస్ లే 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 నా రాజా, లే 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 నా రాజా, లేపమంటావా నన్ను ఊపమంటావా, లేపమంటావా నన్ను ఊపమంటావా, ఆపనంటావా ఇంకా ఆపనంటావా. శవం దగ్గర పాడితే తప్పండి, కానీ శవాన్ని తీసుకెళ్ళిన తర్వాత పెద్ద కర్మ చేస్తారు 11 రోజులకి పెద్ద ఫోటో పెట్టి. అరే పెద్ద కర్మ రోజు పాట పాడినా కూడా కొట్టారండి. బాలే మంచి రోజు పసందైన రోజు, వసంతాలు పూచే మంచి రోజు. నాకు తెలుసు, నెక్స్ట్ ఇంటికి పోయినా మీ ఆవిడ కొట్టింది ఎందుకంటే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ. ఒక్కడు సినిమాలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది కదా, అది పాత సినిమా హీరోలు చేస్తే ఎలా ఉంటుందో మీరు చేస్తే చూడాలని. రే నువ్వు చేసింది చాలా తప్పురా. రే నా ఇంటికొచ్చి ₹1,00,00,000 పట్టుకుపోతే మళ్ళా సంపాదించుకున్నాను రా. ఏ కేజీ బంగారం పట్టుకుపోతే మళ్ళా సంపాదించుకున్నావని రా. నా గుండె పట్టుకుపోతావా రే పాపాలరావు. స్వప్న సంక్రాంతి ముగ్గైతే ఏ ఏ అందులో గొప్పెమ్మని రా. కంగిరి తొచ్చి గొప్పెమ్మని తొక్కేసినట్టు నా యాల్దరే నా గుండె గొప్పెమ్మని తొక్కేస్తావా? నిన్ను మామూలుగా చంపను రా. రే అందరూ కత్తులు వాడతారు, నేను మాత్రం కళ్ళు వాడతాను రా. కత్తులతో కాదు, కంటి చూపుతో చంపేస్తా. యాక్చువల్గా సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్, మహేష్ బాబు హీరో. ఇక్కడ మహేష్ బాబు విలన్ అయ్యి ప్రకాష్ రాజ్ హీరో అయితే ఎలా ఉంటుంది? ఎవడు నువ్వు చేసింది చాలా తప్పు. నా ఇంటికి వచ్చి కేజీ బంగారం పట్టుకో మళ్ళా కొనుక్కుంటా, ₹1,00,00,000 పట్టుకో మళ్ళా సంపాదించుకుంటా. కానీ నా గుండెని పట్టుకుపోతా. స్వప్న ఊరిమైతేనే మెరుపండ్రా. స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో గొప్పమని కంకరతో వచ్చి గొప్పమని తొక్కేసినట్టు నా గుండె గొప్పమని తొక్కేస్తావు. నిన్ను మామూలుగా చంపను. రాత్రిపూట శ్రీముఖి ఫోటో చూపించి చంపుతాను. స్కూల్ స్టూడెంట్స్ కి టీచర్స్ కి మధ్య ఉగ్గు కథ వార్ జరిగితే ఎలా ఉంటుందో మన ముందుకి ప్రెజెంట్ చేయడానికి రాబోతున్నారు మిర్చి మూర్తి. మరి ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు శ్రీముఖి గారు చెప్పారు, ఒక ఉక్కతలోనే ఒక అంటే మాస్టర్ అడిగితే 7వ ఎక్కం చదివితే ఎలా ఉంటుందని. ఫస్ట్ తాగుబోతు కొడుకు వచ్చాడు. తాగుబోతు కొడుకు వచ్చేసి అరే చాలా రోజులు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, ఒక 3 ఎక్కం చదవాలంటే 3 ఎక్కం చెప్తా. 3 ఎక్కం 3 2 6 6 అంటే కరెక్ట్ గా బ్రాండ్ షాప్ ముందంటే బజ్జీలు వేసే టైం కరెక్ట్ గా. 3 3 9 అబ్బా 9 అంటే 11:30 10:30 మందులు కట్టేస్తారు. ముందే మందు తీసుకోవాలి. 3 3 9 సార్. 3 4 12 అబ్బో 12 అయిందంటే ఇంటికి పోతే మా అమ్మ కొడితేగా ఖచ్చితంగా పోవాలి. 3 5 15 జేబులో 15 ఉన్నాయి.
ఎక్స్క్యూజ్ మీ, ఒక 15 రూపాయలు అప్పిస్తారా? ఒక 100 రూపాయలు. చాలరా కూర్చోరా అనగానే పక్కనే మాడాలంటే గే వాళ్ళ కొడుకు వచ్చేస్తున్నాడు. 7 ఎక్కం చదవమన్నాడు. తను చదువుతున్నాడు. 7 ఎక్కవునా 7 ఉన్నది 7 2 14 గంటను 7 ఎక్కవునా 7 ఉన్నది 7 2 14 గంటన 7 అబ్బా 3 రా నాయనా. బాబు ఇవాళ చదవ మాకు బాబు. అదే రారా మూర్తి కొడుక నువ్వురా. ఎవరి క్లాసులో వాళ్ళు మాత్రం పాఠాలు చెప్పుకుంటాను, మా సార్ మాత్రం నన్ను క్లాసులో 7 ఎక్కువ చదవమంటాడు. నాయన 7 ఎక్కువ చదవమంటే నాకు రాదనుకున్నారా? చలో 7 ఎక్కువ 7 ఉన్నది 7 ఎక్కువ 7 ఉన్నది 7 ఎక్కువ 7 అంట. రామ రామ 7 2 14 అంట. రామ రామ 7 3 21. రామ రామ అదిగో నాయన చిరంజీవిని అడిగిన 7 3 21, నాగార్జున అడిగిన 7 3 21, ఆఖరికి వెంకటేశ్వర అడిగిన 7 3 21. నాకు కొంచెం దిక్కుంది, దానికి ఒళ్ళు ఎక్కువ ఉందని చెప్పేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అడిగిన కూడా 7 3 21. 7 3 21. రామ రామ 7 4 28. రామ రామ 7 3 21. రామ రామ 7 4 28. రామ రామ ఆగురా, నీకు దండం పెడతా. నా పరిస్థితి అయిపోయింది. ఏమైంది సార్? నా పరిస్థితి ఏమైందంటే లాస్ట్కు నేను ఏం చెప్పాలి? ఎక్కడున్నాను రా? జనములు పోయినవి, దర్భములు పోయినవి, ఈ అడవిలో ఆకులు అలములు తిరిగి బ్రతుకు చూడాము నాయనా. చాలా చక్కగా ఊర్లలో పాడుకున్నటువంటి సాంగ్స్ చదువు లేని వాడు రాస్తే ఎలా ఉంటుంది? నెత్తిమీన సుండుదానా నా ఇంటి పక్క ఉన్నదానా, నువ్వు రోజు దొక్కే సైకిల్ లెక్క నన్ను కొంచెం దొక్కుకోవే, నువ్వు సానవాడే సబ్బులాగా నన్ను కొంచెం రాసుకోవే. నెత్తిమీన సుండుదానా నా ఇంటి పక్క ఉన్నదానా, నువ్వు రోజు దొక్కే సైకిల్ లెక్క నన్ను కొంచెం దొక్కుకోవే, నువ్వు సానవాడే సబ్బులాగా నన్ను కొంచెం రాసుకోవే. నీ వెంట పడుతుంటే మీ అయ్య చూసిండు, మీ అన్న ఒకరోజు వచ్చి ఒళ్ళంతా పగలగొట్టిపోయేనే. అరే ఏమి దెబ్బలు అవి అబ్బా, అరే ఏమి బొబ్బలు అవి, నీ ప్రేమద్దులే దోమద్దులే నేను వెనక కుదిరిగిపోతా. తాగుబోతుల వాళ్ళు రాసుకుంటే ఎలా ఉంటుంది? మళ్ళీ కొలంబస్ అన్న పాట మీద రాసుకున్నారు. కొలంబస్ ఇచ్చారు సెలవు, మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ దావతి చేసుకుందాం. సెలవు 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 నువ్వు నాకు మల్లగలువు, సెలవు 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 నువ్వు నాకు మల్లగలువు, శని ఆదివారాలేమంటున్నవి ఓ గుడంబదాయి గుడిసెకు రమ్మంటున్నది. జోడీ స్పెషల్ లో ఫస్ట్ రాబోతున్న సూపర్ జోడీ ఎవరంటే రచ్చ రవి అండ్ నా కసి కళ్ళకు అది ఎంత చిన్నదైనా చక్రి చక్రి చిచ్చి పొట్టేసుకొని అప్పన్న ఎంత బాగా చేశారు. గంటలు మోగుతున్నాయి. ఎవరెంతసేపు అలాగుంటారో గాల్లో పెట్టు. ఎవరెంతసేపు ఎక్కువసేపు ఉంటారో వాళ్ళే విన్నర్స్. అదే డాన్స్ స్టెప్ లాగా లేదు, అది కుక్క స్తంభం చూస్తే రవాణా అనుకుతుంది. ప్లీజ్ మీ ఇద్దరికి అలవాటు అయిపోయింది. నేను బేసిక్ గా చిరంజీవి గారి అభిమాని. ఆయన ప్రతి సినిమాకి వెళ్ళినప్పుడల్లా నేను ఒక్కొక్క పాటకి ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటది కదా,
అందులో ప్రతి పాటకు నేను ప్రభావితం అయ్యేవాడిని. కొడితే కొట్టాలి రా 6 కొట్టాలి సాంగ్ ఎవరికైనా వస్తుందా? కొడితే కొట్టాలి రా 6 కొట్టాలి అన్న నేను అదే చేస్తాను రోజు. కొడితే 6 కొడతా లేకపోతే అవుట్ అవుతా. ఆడితే ఆడాలి రా రఫ్ ఆడాలి. ఏ పెద్దోడు చిన్నోడు అనకుండా ఉతుకుతానన్నా బయట. పాట ఏదైనా గాని ముందు ముందుకెళ్ళాలి. నాకు ఏ పాటకు సంబంధం లేదు. ఒక డిపికి 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 పోటీ ఉన్నా గాని ముందు నాకు ముందుకెళ్ళాలి. ముందు పోవడం తప్ప వెనుకోపోవడం అమ్మతో తెలియదు. ఈ చరిత్రలో నీకు కొన్ని పేజీలుండాలి. అమ్మ చూడవు నా పేజీలు కావాలని బ్యాగ్ పట్టుకుని హైదరాబాద్కి వచ్చిన. అంటే ఈ విషయాన్ని ఎందుకు తీసుకొచ్చానంటే సినిమాలు చూసి నేను వచ్చేసిన కదా, ఇక్కడికి వచ్చాక ప్రయత్నాల కోసం చేస్తూ చేస్తూ ఇంట్లో ఉన్న టీవీ చూస్తున్నా భయ్. టీవీ ఆన్ చేసినాక మార్నింగ్ 6 నుంచి ఏది యోగాసనాల నుంచి రాత్రి మిడ్ నైట్ షో వరకు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. ఇవన్నీ కాదు, నేను ఒక్క మాటలో చెప్పమంటావా? ఇంత చెప్పావు కానీ ఎగ్జాక్ట్లీ మనం బోల్డ్ అండ్ ప్రోడక్ట్లు జనాల్లోకి వెళ్తాయి. అవును. దిస్ ఇస్ కాల్డ్ టెలి బ్రాండ్స్. Yes, exactly. దానికి సంబంధించి చెప్తావు. ఓకే మీరు టెలిబ్రాండ్ లో మనం చూస్తుంటాం డ్రంక్ అండ్ మంకీ ఒక ప్రోడక్ట్ గురించి. ఆ ప్రోడక్ట్ వాళ్ళు ఎలా ప్రమోట్ చేస్తున్నారు, అలా వచ్చే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు చూద్దాం. అప్పి యు గో. ఒక్క నిమిషం. డ్రంక్ అండ్ మంకీ అని పేరు పెట్టాలని ఎందుకు అనిపించింది? నేను చెప్తాను బాబు, మీరు కూర్చోండి. మనల్ని పట్టి పీడిస్తున్నటువంటిదే ఒక మద్యం. ఆ మద్యం తీసుకొని చాలా మంది చాలా కుటుంబాలు ఖరాబ్ అవుతున్నాయి. అలాంటిది ఈ రోజు మన ముందుకు రాబోతున్నాడు అప్పారావు గారు. అప్పారావు గారి గురించి చెప్పాలంటే డ్రంక్ అండ్ మంకీ అనే ఒక ప్రోడక్ట్ వాడి ఆయన చాలా మారాడు. ఏ విధంగా అప్పారావు గారు నమస్కారం. మీకు కూడా నా నమస్కారాలు. ఓకే, మీరు మా ప్రోడక్ట్ వాడారు కదా, అసలు మా ప్రోడక్ట్ వాడాక మీకు ఎలా అనిపించింది, ఏ విధంగా చెప్పు. నా పేరు అప్పారావు. ఓకే, గుడ్ నేమ్ అప్పారావు గారు. నాకు 52 సంవత్సరాలు. నేను 42 సంవత్సరాల నుంచి మందు తాగుతూనే ఉన్నా. ఇది చాలా గొప్ప విషయం. 42 సంవత్సరాల నుంచి తాగుతున్న మద్యం తాగేవాడిని మనం మార్చామంటే చాలా గొప్ప విషయమే. వస్తే గట్టి చిప్పట్లు కొట్టండి. అయితే ఈ మద్యం తాగటం వల్ల నా సంసారం కోల్పోయింది. చూసారా యువకులారా, మీ సంసారాన్ని కూలగొట్టుకోవద్దు. నా భార్య బోరున ఏడ్చింది. ఏడుస్తుంది, నిన్ను చేసుకున్న ఎవరైనా ఏడుస్తారు. ఒక రోజున మా అబ్బాయి నా ముందుకొచ్చి, నాన్న ఎందుకెత్తావురా ఈ జన్మాని థూ అని చూసారా, ఎందుకెత్తావురా ఈ జన్మాని వాళ్ళ అబ్బాయి థూ 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 అని ఉంచాడంట. మా అబ్బాయి నా వైపు ఒకసారి ఊసాడు. నువ్వెందుకురా 33 సార్లు వస్తున్నావు? అంటే ఆ బ్రాండ్ అలా ఉండాలండి. ఓకే చెప్పండి. అయితే ముఖ్యంగా నేను చేసే పని గురించి కూడా మీకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పని చేస్తుంటారు మీరు? నేను కాయ కష్టం చేస్తాను. మీ కాయతో మీరు కష్టం చేస్తుంటారు. తప్పుగా అర్థం చేసుకున్నారు. కాయ కష్టం అంటే నేను మూటలు మోసేవాడిని. అవి భుజాల మీద పెట్టుకోవడం వల్ల కాయ కష్టం అని చెప్పాను. ఓకే ఇప్పటికి మీరు బరువు మోస్తూనే ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ కనపడుతున్నాయి. శ్రద్ధగా వినండి, నా మాటలు మీకు ఎంతో ప్రభావితం చేస్తాయి. ఒక రోజు నేను కాయ కష్టం చేయడానికి నేను పనికి వెళ్ళాను. ఆ పనికి వెళ్ళినప్పుడు నాకు శ్రమకు తగ్గ ఫలితంగా కొంత డబ్బు మా మేస్త్రి ఇచ్చాడు. ఇలా వెళ్తూ ఉంటే ఎదురుగా లక్ష్మీ వైన్స్ అని కనబడింది. అంతే, నా అడుగు ముందుకు పడలేదు. ఎప్పుడైతే లక్ష్మీ వైన్స్ కనబడిందో మా ఇంట్లో ఉన్న లక్ష్మి నాకు కనబడలేదు. లక్ష్మీ వైన్స్ కెళ్ళి క్వార్టర్ తీసుకున్నాను. తీసుకున్నాను. పక్కకు వెళ్ళి స్టప్ కొనుక్కున్నాను. తాగాను, తిన్నాను. కానీ మా ఏంటంటే నాకు కిక్కు ఎక్కలేదు. ఎందుకు ఎక్కుతుంది? క్వార్టర్కి ఎక్కుతారా? అప్పుడు తాగిన తర్వాత మనిషి ఎలా ఉంటాడో తెలుసా? ఏ కుళ్ళు కాలంలోనో పందిలాగో ఎక్కడో గడ్డల్లోనూ పడిపోయాను. అప్పుడు కొంతమంది దాతలు, నా మంచి మనుషులు నన్ను తీసుకొని మా ఆవిడ దగ్గర చాలా గొప్ప విషయం. మరి బురదలో పడడం మంచి పని రా. ఈ రోజు లిఫ్ట్ అడిగినా ఇవ్వట్లేదు, అలాంటిది బురద గుంపులో పడ్డా నిన్ను తీసుకెళ్లి భార్యకిచ్చారంటే చాలా గొప్ప విషయం. నా భార్య బోరు నేర్చింది. తల్లిదండ్రులు, పిల్లలు అందరూ సఫర్ అయ్యారు. అలాంటి దశ తర్వాత నేను చెప్తా. ఈ దశ తర్వాత నాకే కలిశాడు. దారి పంట వెళ్తున్నా నాకు ఎదురుపడ్డ ఈ పంది అంటే ఇతను అతని దీనస్థితిని చూసి ఒక పందిలా అనిపించాడు. మనిషిలా కనపట్లేదే, ఒక మనిషిలా ఉండేవాడు పందిలా ఎందుకయ్యాడు అని ఆలోచించి నా దగ్గర ఉన్న, మీరు అడిగారు కదా బ్రాండ్ పేరు ఎందుకు పెట్టామని, కళ్ళుదైన కోతిలా ఉన్నాడు వీడు, చింపాంజీలా ఉన్నాడు. నిన్ను చూసాకనే ఆ బ్రాండ్ పేరు పెట్టాము. ఇట్లా
రారా ఓకే. మనిషిని మారినా చాలా మారావుగా. ఒరే కోట అంత ఇప్పుడా ఇప్పుడు ఎంత సుమారుగా ఉంది? 100 110 కదా? అవునండి. 110తో పోతుంది వ్యాపారం. ఓకే. ఏమి ఇచ్చినావు నువ్వు? డ్రంక్ అండ్ మంకీ అని ఎంతది? 4299 అది రూపాయలు. 110 రూపాయలతో పోతుంది. ఇప్పుడు రోజు 4 అలవాటు అయిపోయినాయి. ఇప్పుడు నా పరిస్థితి 110తో పోతుంది. స్టప్ 10 120 ఇప్పుడు 4 వేసుకుంటున్నాయి. వీటికి అడిక్ట్ అయిపోయినా నేను. ఈ సూపర్ జోడికి సూపర్ మినిట్ టాపిక్ ఎవరిస్తారు? అప్పి ఇద్దరు సీరియల్ ఆర్టిస్టులు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటది? సరోజా సరోజా మోహన్ 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 పాలు తాగు తాగు తాగు. నాకు సగం సగం సగం. నువ్వు నాలో సగం సగం సగం. అయినా పాలు కూడా సగం సగం సగం. సరోజా ప్లీజ్ కమ్. మన ఇద్దరి కలయిక అమోఘం, అద్భుతం. ఐ లవ్ యు డార్లింగ్. ఎన్నిసార్లు చెప్పా? 3 సార్లు చెప్పాలి సీరియల్. మళ్ళీ మళ్ళీ ఒకసారి చెప్పు. చెప్పు. అమోఘం, అద్భుతం. ఐ లవ్ యు 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 ఐ లవ్ యు. 7 సార్లు అయింది. నెక్స్ట్ ఎపిసోడ్ దాకా చెప్తావే? ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు. పటాస్ లో సెకండ్ రాబోతున్న సూపర్ జోడీ ఇస్ రాకింగ్ రాకేష్ అండ్ మిర్చి మూర్తి. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. నీకో విషయం చెప్పాలి భయ్యా. చెప్పు భయ్యా. ఆడదాని కోసం కొట్టుకుంటే రామాయణం, ఆడది నవ్వుతే మహాభారతం, ఆడది ఏచిందని పలనాటి యుద్ధం. అందుకే ఆడదాన్ని నమ్మితే నాశనం అయిపోతాం నాయన. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? ఏమర్థమైంది ఏంటి భయ్యా? ఆ. అందుకే భయ్యా దీనికన్నిటికీ నిదర్శనం ఏంటి తెలుసా? అమెరికాలో ఉన్న లిబర్టీ స్టాచ్యూ. అవును. దీనికి నిదర్శనం ఏంటో తెలుసా? హుసేన్ సాగర్ లో ఉన్న బుద్ధ విగ్రహం. దీనికి నిదర్శనం ఏంటో తెలుసా? మొన్న రిలీజ్ అయినటువంటి జురాసిక్ పార్క్ అండ్ దట్ వాచ్ దట్ అనే బాహుబలి. ఎస్. దీన్ని బట్టి నీకు కూడా ఇంకోటి అర్థం కావాలి భయ్యా. ఏంటి భయ్యా? ఎంత మొగాడైనా, కండలు తిరిగిన మొగాడైనా ఆ. ఆడదాని చేతులు తుక్కైపోవాల్సింది. మీ అందరికి చెప్పబోయే విషయం, మీరు ఇద్దరు ఇప్పుడు భార్యాభర్తలుగా అసలు భార్య అంటే ఏమిటి, భర్త అంటే ఏమిటి, అసలు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది అన్న విషయం చెప్పబోతున్నాం. పెళ్లి జరిగిన తర్వాత మొదటి రోజుల్లో జరిగే ప్రక్రియ ఎలా ఉంటుందో చూడం. భార్యగా నేను, భర్తగా మూర్తన్న. ఏమండి పొద్దునే మీ మొహం చూస్తే రోజంతా చాలా ఆనందంగా ఉంటుందండి. అవునా? ఆ. అమ్మో ఏంటో ఇది పిచ్చిది. ఏమండి రాత్రి అంతా మీరు అలసిపోయారు. ఏం తాగుతారు? టీ తాగుతారా, కాఫీ తాగుతారా? అదే ఇప్పుడు కాఫీ టీ కంటే బోన్విటా బాగుంటుంది అనుకుంటే గట్టిగా ఉంటుంది. ఏమండి వచ్చేసావా? మీరు తాగుతారా, నేను తాగిచ్చినా? ఇది మొదటి రోజు. రెండో రోజు ఎలా ఉంటుందో అప్పుడే తెల్లారిపోయింది, 6:30 అవుతుంది. ఏమే పొద్దున్న లేవగానే కాఫీ బోన్విటా ఇస్తావు కదా, ఈ రోజు ఎందుకు ఇవ్వలేదు? ఎరా రోజు నేనే ఇవ్వాలా? నువ్వు నేను నడిచిపోయినావు. అయితే నాకు అర్థం కాదు. ఏదో మొదటి రోజు రెండో రోజు అని ఇచ్చా, మూడో రోజు మీరే దగ్గరుండి కదా. మామూలు యాక్షన్ కాదు. కాఫీ 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 తాగించమంటావా? ఏం తెచ్చారండి? కాఫీ. నేను టీ అడిగితే కాఫీ తెచ్చారేంటండి? అది నువ్వు కాఫీ ఏంటండి ఎక్కువ చేస్తున్నారు? ఏం చేస్తున్నారండి? జీవితంలో పెళ్లి చేసుకుంటే 4 రోజులకే ఇలా ఉంటుందా? అమ్మో బాగా ఉంటాను. ఓకే ఓకే
ఇలా ఉంటుంది పొజిషన్. పెళ్ళైన తర్వాత పంతులు మనల్ని బయటికి రండి అని తీసుకెళ్లి అరుంధతి నక్షత్రం చూపిస్తాడు. ఎందుకు చూపిస్తాడో తెలుసా నక్షత్రాలు? ఇది నీకు తొలి నక్షత్రం, పెళ్ళైనప్పటి నుంచి పెళ్ళైన తర్వాత ఇంకా నీ భార్య నీకు చుక్కలే పెళ్ళైన తర్వాత భార్యలకి ప్రపంచంలో తెలియని వింత వింత కోరికలన్నీ పుడుతూ ఉంటాయి. ఒక రోజు భార్య భర్త పని చేస్తూ ఉంటే, ఏమండి ఏంటండి ఏమండి మీరు ఎప్పుడు ఇంతేనండి, ఏం చేశారు? మీరు పెళ్ళైన తర్వాత అసలు నన్ను పట్టించుకోవడమే మర్చిపోయారు. చుట్టే తిరుగుతున్నారు తెలుసా? అబ్బా చెప్పండి. ఏం లేదండి, పక్కింటి రంగారావు గారు చూడండి, వాళ్ళ ఆవిడని చక్కగా రోజు పొద్దున్న లేవగానే పొద్దున పూల్లో పెట్టి చూసుకుంటున్నాడు, మధ్యాహ్నం పూల్లో పెట్టి చూసుకుంటున్నాడు, రాత్రికి పూలు పెట్టి చూసుకుంటున్నాడు. అంటే బాగా చూసుకుంటున్నాడు తెలుసా? అవునవును అర్థమైంది. అది పూల వ్యాపారమే, అందుకే పూలో పెట్టి చూసుకుంటారు. మన కారపూర వ్యాపారం కదా, అదే పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర ప్రజలు పడే ఇబ్బందులు ఎలా ఉంటాయి, అది రాకేష్ భయ్య మీ స్టైల్లో చేసి చూపిస్తే. ఓకే టైం స్టార్ట్స్ నౌ. ఈడప్పుడే బస్సు దిగాడు, ఈయన అప్పుడు బస్సు దిగాడు, ఇద్దరికి బాగా టైట్ అండ్ పొజిషన్ దట్ దడ్డట్. భయ్యా 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 ఒక చిన్న డౌట్ భయ్యా, ఇక్కడ టాయిలెట్స్ ఏమైనా ఉన్నాయా? నేను దాని గురించి భయ్యా వస్తుంది భయ్యా, బాగా వస్తుందా? బాగా బ్లీడ్ పగిపోయినట్టుంది భయ్యా. నా పరిస్థితి కూడా అదే భయ్యా. భయ్యా నేను చెప్పుకోలేదు, చెప్పుకుంటున్నావు అంతే. టాయిలెట్ రైట్ తీసుకోవాలా? ఉన్నారు లోపల. భయ్యా ఒక్క నా కొడుకు తలుపు తీయట్లేదు నా వల్ల దేవుడే దిగి వచ్చిన స్వర్గమే రాసిచ్చిన ఇప్పుడు ఈ ఆనందం ముందు చిన్నబోతాయి అన్ని కదరవయ్యా. నమస్తే, హాయ్, హలో. తక్కువ ఒక్క నిమిషం ఆగు భయ్యా, ఒక్క నిమిషం. తమ్ముడు చాలా అందంగా ఉన్నావు, తక్కువ పరిచయంలోనే ఎక్కువ పరిచయం అయ్యావు. అమ్మ ఎలా ఉంది? గుంజుతుంది భయ్యా. చెల్లి ఎలా ఉంది? మొత్తం ఫ్యామిలీ అంతా ఎలా ఉంది? ఫ్యామిలీ మొత్తం మౌన కోసం చెయ్యి. ఏమైంది భయ్యా? ఏం లేదు భయ్యా, ఒక్క నిమిషం వదిలిపెట్టావు, నేను పోయేస్తా. వెళ్ళు. అమ్మా ఎందుకు పోవడం, ఎందుకు ఇంకా ఎవ్రీ టైం మనల్ని హిలేరియస్ గా ఎంటర్టైన్ చేసే జోడీ ఎవరు? దే ఆర్ నన్ అదర్ దెన్ ఆటో రామ్ ప్రసాద్ అండ్ గెట్ అప్ సీను. ఓటని పాఠముంది మేటని ఆట ఉంది దేనికో ఓటు హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టర్ నీ పిక్చర్ ఉంది సోదరా ఏంటి బెస్టుగా ఓటని క్లాస్ అంటే బోరు బోరు హిస్టరీ రోస్ట్ కన్నా రెస్ట్ మేలు ఆటలు బయటలున్న ఫిల్ము చూడు రేకులో డిస్కోలో చూపుతారు. మీ అందరూ చూస్తుంటే కాలేజ్ స్టూడెంట్స్ లో ఉన్నట్లున్నారు. ఉండడం కాదు, కాలేజ్ స్టూడెంట్స్. సర్లే మళ్ళీ మనకి ఎందుకని సరదాగా స్టూడెంట్స్ గురించి ఎగ్జామినేషన్ గురించి మాట్లాడుకుందాం. మనలో చాలా మంది క్లవర్ స్టూడెంట్స్ ఉంటారండి, వాళ్ళంతా అలాంటి స్టూడెంట్ చూద్దాం. ఇప్పుడు మనవాడు సేమ్ అదే స్టూడెంట్, రాత్రి అంతా కష్టపడిపోయాడు, పడుకున్నాడు, అమ్మ వచ్చింది, ఎగ్జామ్ కదా ఎలకలు వచ్చి నాన్న సీను ఎగ్జామ్ డౌన్ లేగమ్మా. నాన్న చచ్చిపోయాడు కదా అమ్మా. నాన్న సీను ఎగ్జామ్ డౌన్ లేగమ్మా. 3 minutes అది లేపమ్మా. అమ్మకి మంచి ఓపిక పోయిందండి. ఈరోజు ఏంటి తెలుసా నీకు? శుక్రవారం అమ్మా. సరే ఎగ్జామ్ వాళ్ళకి వచ్చాడండి, ఎగ్జామ్ రాయరా. ఇప్పుడు ఏం నేను ఆడు స్టూడెంట్. సార్ దయచేసి గమనించగలరు, మా నాన్నకి క్యాన్సర్, మా అమ్మ పక్షవాతంతో చచ్చిపోయింది. నేను ఎగ్జామ్ పాస్ అయ్యి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని మా తాత కోరిక. దయచేసి నన్ను పాస్ చేయించగలరు. పాస్ చేస్తే ఐఏఎస్, పాస్ చేయకపోతే పాస్ నేనే. ఓం నమః శివాయ.
ఎన్ని కష్టాలు పెట్టుకుని ఎగ్జామ్ రాయడానికి వచ్చావా నువ్వు? పోరా, నేను రాస్తా, వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. వెళ్ళిపో సార్ రేపు కూడా ఎగ్జామ్ ఉంది కదా సార్. నేను రాస్తాను. ఇలాంటి తెలియని స్టూడెంట్స్ ఉంటారండి, ఆన్సర్లు రాయకుండా లేదా దేవుడి దండం పెట్టి టీవీ అని చెప్తారు. మన వేరే స్టూడెంట్స్ చూద్దాం, ఓకేనా? హలో స్టూడెంట్, నాకు నీ మీద డౌట్ ఉందా? నించో ఒకసారి. అలా నించుకోవాలి. అప్పుడప్పుడు డ్రా చేసుకో, లోపల కన్నం ఉంది. నోట్లో ఏంటి? పళ్ళు పళ్ళు. ఏ ఫ్రూట్ రా? యాపిలా ఆరెంజా? రాసుకోవాలా? నోట్లో ఏమో చూపించు. ఇటు తిరుగు. ఏయ్, ఏంటిది? స్లిప్పే కదా అది? స్లిప్ పెట్టా కదా నువ్వు? కాదు, స్లిప్ అది. ప్రామిస్ కాదు, స్లిప్ అది. చూసుకో ఏందో అది. ఇప్పుడు మనం కొంత తెలివైన స్టూడెంట్స్, వాడు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అండి. రాత్రి అంతా బాగా చదివేస్తాడు. వాడికి ఎంత అంటే ఎలాంటి క్వశ్చన్ ఇదా, మనకేంట్రా, నీకు అది రాదా, నాకు వచ్చిరా అని చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు అలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే అంతా బాగానే ఉంటుందండి. రాత్రి ఏదో తిని తినేస్తారు. కరెక్ట్ ఎగ్జామ్కి వచ్చినప్పుడు కడుపులో స్టార్ట్ అవుతుంది. ఆడ పొజిషన్ ఎలా ఉంటుంది చూద్దాం. ఆడ ఎగ్జామ్ రాస్తాడు, లోపల బాత్రూమ్కి వెళ్తాడు. అప్పుడు ఎగ్జామ్స్. హలో, ఇంకా పేపర్ ఇవ్వలేదు సార్. ఈనాడు పేపర్ ఇచ్చారు సార్. సారీ నేను చదువుతీసా. ఏమైందిరా? ఏంటి సార్ ఈ క్వశ్చన్స్ ఇంత సిల్లిగా ఇస్తారా? సరే మంచి, నువ్వేట నా ఫ్రెండ్ పక్కన రే నవ్వించాలి, ముందు రాయి. ఏంట్రా ఎందాక వచ్చినప్పుడు ఇప్పుడు అంటాను, ఏమైంది? ఎవడరా పేపర్ చెప్తున్నాడు ఇక్కడ? ప్యాంటులోకి వెళ్ళి వస్తుంది. ఇలాంటి స్టూడెంట్స్ ఉంటారండి, రిజల్ట్స్ కన్నా ముందు అది వేరేది వచ్చేస్తుంది బయటికి. నేను ఎగ్జామ్ రాయలేదు. ఏరా? నేను రాలేదు అయినా. ఏమైంది? నా ముందు రాలా. ఆట రాకపోతే నువ్వెందుకు బాధపడ్డావు? ఓన్లీ నమ్ముకోను కదరా, నేను చదవడం మానేసినాను. సూపర్ టాపిక్. నీ పేరేంటి? పాండు. పాండు, నీ క్వశ్చన్ ఏంటి? జిమ్ కోచ్ గే అయితే ఆయన కోచింగ్ ఎలా ఇస్తారు? వావ్, జిమ్ కోచ్ గే అయితే వాడు కోచింగ్ ఎలా ఇస్తాడు? సార్, నాకు ఈ స్టమక్ యాప్స్ కొంచెం బాగా డెవలప్, స్టమక్ తగ్గాలి, కొంచెం బైసిప్స్ బాగా పెరగాలంటే. నాకు స్టమక్ ఉంటేనే ఇష్టం. నాకు ఇష్టం లేదు సార్, నాకు తగ్గిపోవాలి. నాకు ఇష్టం. నాకు ఈ కండ కండ ఏది? ఇది ఇక్కడ ఎక్కడ ఉంది? మొత్తం బొక్కలే. కండ ఎక్కడుంది? పర్సనల్ ట్రైనింగ్ ఇస్తాను. సార్ ఏంటి సార్, మొత్తం బాడీ వైబ్రేషన్ ఏంటది? ఆ టెక్నిక్ ఏంటి? ఎలా సార్? నాకు యా, రెడీ రెడీ. ఒకసారి అని ఊదు, కళ్ళు మూసుకో, ఊదు, దగ్గరరా దగ్గరరా దగ్గరరా. ఏంటదా? సార్ మీరు కోచింగ్ ఇవ్వట్లేదు సార్. ఓకే, మీరు ఏదో చేస్తున్నారు మాకు. సరే సరే సరే, మీకు మజిల్స్ పెరగాలంటే muscles కావాలా? ఇద్దరు చాపండి. ఏం చెప్పాలా? ఒకరు ఎదురు బదులు తిరగండి, ఇలా పెట్టండి. ఇదా? అలా పెట్టండి. ఓకే, నేను 3, 2, 1 గో అంటే బయటికి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండి ఏం చేస్తారంటే గట్టిగా ఇలా పట్టుకొని పిచ్చుకాలి. ఓకే ఓకే,
సరేనా కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకో. దగ్గర లైట్ గా లైట్ గా లైట్ గా లైట్ గా లైట్ గా ఒకసారి గట్టి నొక్కండి